We live in a world that celebrates knowledge, but is that enough? What about obedience? Is it submission or strength? మనం చాలా నేర్చుకుంటున్నాం. బుక్స్, ఎగ్జామ్స్, సర్టిఫికేట్స్, డిగ్రీస్. మనకు నాలెడ్జ్ ఉంది, బట్ ఈజ్ దట్ ఎనఫ్? ఒబీడియన్స్ అంటే ఏంటి? వినడం, శిక్ష పడడం, డిసిప్లిన్ మెయింటైన్ చేయడం. కానీ ఒబీడియన్స్ని వీక్నెస్ లాగా చూస్తున్నారా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. నాలెడ్జ్ టెల్స్ యూ వాట్ ఈజ్ రైట్. ఒబీడియన్స్ టీచెస్ యూ టు రెస్పెక్ట్ వాట్స్ రైట్. బట్ వాట్ హ్యాపెన్స్ వెన్ దే క్లాష్? ఒక స్టూడెంట్ టీచర్ని క్వశ్చన్ చేస్తే ఈజ్ ఇట్ డిస్రెస్పెక్ట్ ఆర్ ఎ స్పార్క్ ఆఫ్ లెర్నింగ్? ఒక ఎంప్లాయీ సిస్టంలో తప్పు చూపిస్తే ఈజ్ హీ డిజొబీడియంట్ ఆర్ రెస్పాన్సిబుల్? నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొంత టైంలో అరగెన్స్ వస్తుంది. రూల్స్ని ఇగ్నోర్ చేస్తారు, రెస్పెక్ట్ని మర్చిపోతారు. అలాంటి నాలెడ్జ్ డిస్ట్రాయ్ చేస్తుంది. ఒబీడియన్స్ కూడా డేంజర్ అవుతుంది. బ్లైండ్ ఒబీడియన్స్, ఎందుకు చేయాలని తెలియకుండా జస్ట్ ఫాలో చేయడం. అది హిస్టరీలో చాలాసార్లు చూసాం. బ్లైండ్ ఒబీడియన్స్ క్రియేట్స్ డిస్ట్రక్షన్. సో ఏం చేయాలి? బ్యాలెన్స్. నో వెన్ టు ఫాలో అండ్ వెన్ టు ఆస్క్ వై. బీ ఒబీడియంట్ బట్ విత్ అవేర్నెస్. బీ నాలెడ్జబుల్ బట్ విత్ హ్యూమిలిటీ. True power lies not in knowing everything, but in knowing what to follow and when to speak up. Obedience without knowledge is blind. Knowledge without obedience is lame. Like చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి, అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థాట్ఫుల్ కంటెంట్ లైక్ దిస్. థ్యాంక్ యూ.